హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఎంఐ బ్యాండ్ 6 ఆల్రెడీ మన ఛానల్లో ఇంతకుముందు ఎంఐ బ్యాండ్ 3, బ్యాండ్ 4 అన్బాక్స్లు అయితే చేసాం. సో ఈ రోజు మనం ఎంఐ బ్యాండ్ 6 అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. షావమీ ఎంఐ బ్యాండ్ 6 ని ఇంకా మన ఇండియాలో అయితే లాంచ్ చేయలేదు. మేబీ ఇంకో నెల 2 నెలల్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఆల్రెడీ ఇది చైనాలో అయితే లాంచ్ చేశారు. అక్కడ దగ్గర 2800, 2700 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఎన్ఎఫ్సి వేరియంట్, ఇంకోటి నాన్ ఎన్ఎఫ్సి వేరియంట్, 2 వేరియంట్స్ అయితే అక్కడ లాంచ్ చేశారు. సో నేను బ్యాంగ్వుడ్ నుంచి తెప్పించాను. సో 2 months తర్వాత మనకి బ్యాండ్ అయితే దొరికింది. బ్యాండ్ వచ్చి దగ్గర నాకు 10 రోజులు అవుతుంది. బట్ అసలు హెల్త్ బాగోక ఇప్పటి వరకు నేను అన్బాక్స్ అయితే చేయలేదు. సో చూద్దాం ప్రీవియస్ గా షావమీ తీసుకొచ్చిన ఎంఐ బ్యాండ్ 5, 4 సో వాటితో కంపేర్ చేస్తే మనకి మీ బ్యాండ్ 6 లో ఏంటి ప్రత్యేకత ఉందనేది. యాక్చువల్గా ఇందులో వచ్చేసరికి ఇప్పుడు మనకి కొత్త మార్కెట్ నడుస్తుంది, SpO2 ట్రాకింగ్ అనమాట. సో ఆ ట్రాకింగ్ అయితే మీకు ఇందులో ఉంటుంది. సో కోవిడ్ పుణ్యం అని చెప్పేసి చాలా కంపెనీలు సో వాళ్ళ బ్యాండ్స్ లో లేదా స్మార్ట్ వాచెస్ లో ఈ SpO2 అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు. యాక్చువల్గా అవి ఎంతవరకు బాగా పనిచేస్తాయి, సాచురేషన్ ఎలా ఉంటుంది అనేది అయితే ఎవరికి తెలియదు. సో ఈరోజు మనం దాన్ని కూడా టెస్ట్ చేద్దాం. నా దగ్గర వచ్చేసరికి SpO2 మీటర్ కూడా ఉంది. దీంతో కూడా నేను టెస్ట్ చేసి చూపిస్తాను మీకు. సో ముందుగా అన్బాక్స్ అయితే చేద్దాం. బాక్స్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసరికి చైనీస్ వేరియంట్ కాబట్టి మీకు ఇక్కడ మీ బ్యాండ్ 6 అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ చైనీస్ లో అయితే రాస్తుంది. ఇదంతా మీకు చైనీస్ లో అయితే మెన్షన్ చేసింది. సో అవేంటో అర్థం చేసుకుని టైం వేస్ట్ చేసుకున్నా. సో ముందుగా మనం బాక్స్ సీల్ బ్రేక్ చేసేసి లోపల మీ బ్యాండ్ 6 ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఓపెన్ చేయగానే సో ఇక్కడ మనకి మీ బ్యాండ్ కనిపిస్తుంది, ప్యాక్ అయి ఉంది. సో వీళ్ళు ప్యాకింగ్ విషయంలో గతంలో ఎటువంటి ప్యాకింగ్స్ అయితే ఇచ్చారో అదే ప్యాకింగ్ అయితే మీకు ఇందులో కూడా కనిపిస్తుంది. అంటే ప్రీవియస్ గా తీసుకొచ్చిన మీ బ్యాండ్ 5 కానీ 4 కానీ ఇప్పుడు మీకు అదే ప్యాకింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి సో మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ పిన్స్ తో మీకు కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ యూజర్ మాన్యువల్ ఉంది, ఇది చైనీస్ లో ఉంది. సో మనకి అర్థం కాదు, ఇది బాక్స్ లో ఇంకేం లేవు, ఇవే ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనకి మీ బ్యాండ్ 6 అయితే కనిపిస్తుంది ప్యాక్ అయ్యి. సో బ్యాండ్ చూడొచ్చు, ఇది బ్లాక్ కలర్ వేరియంట్ అనమాట. ఇందులో మీకు స్ట్రాప్స్ కావాల్సిన కలర్స్ లో అయితే దొరుకుతూ ఉంటాయి. వీళ్ళు చాలా రకాల స్ట్రాప్స్ అయితే ఇస్తారు. ఇంతకుముందు మనకి మీ బ్యాండ్ ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు చూస్తే సో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సేమ్ అదే స్ట్రాప్, సో అదే క్యాప్సిల్. ఈ క్యాప్సిల్ కావాలంటే బయటికి తీసేవచ్చు. సో ఈ విధంగా క్యాప్సిల్ అయితే బయటకు వచ్చేసింది. సో అదే క్యాప్సిల్, సో సైజ్ కూడా ఇంచుమించు అదే రకంగా అయితే మనకి చూడడానికి అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీ బ్రాండింగ్ అయితే కనిపిస్తుందిగా. అలాగే ఇక్కడ మనకి హార్ట్ రేట్ సెన్సార్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ మ్యాగ్నెటిక్ పిన్స్ అయితే ఉన్నాయి మనం ఛార్జ్ చేసుకోవడానికి. సో ఇక్కడ నుంచి మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు, ఇలా అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. సో వీళ్ళు క్లైమ్ చేసేది మనం బాగా యూజ్ చేసామంటే 5 days వస్తుంది అంటున్నారు హెవీగా యూజ్ చేస్తే. అదే కనుక మీరు నార్మల్ గా యూజ్ చేస్తే 14 days బ్యాటరీ లైఫ్ అంటున్నారు. పవర్ సేవింగ్ మోడ్ లో కనుక మనం యూజ్ చేసినట్టయితే ఇంచుమించు 17 days వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పేసి సో షావమీ అయితే క్లైమ్ చేస్తుంది. ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఒకసారికి మోడల్ నెంబర్ అయితే ఇటు పక్కన అయితే ఉంది, కనిపిస్తుందా? సో ఇది మనకి ఫిజికల్ ఓవర్వ్యూ చాలా సింపుల్ గా అయితే ఉంది. గతంలో వీళ్ళు తీసుకొచ్చినట్టుగా ఉంది. స్ట్రాప్ కూడా మనకి సేమ్ స్ట్రాప్. సో ఎటువంటి క్వాలిటీ పరమైన డిఫరెన్స్ అయితే స్ట్రాప్ లో కూడా అయితే చూడడానికి లేదు. ఓకే, ఆన్ చేద్దాం. సో ఛార్జ్ పెట్టినప్పుడు ఇది ఆన్ అవుతుంది. ఆన్ అయింది, మీరు చూడొచ్చు ఇక్కడ ఎంఐ అని చెప్పేసి బ్రాండింగ్ అయితే వచ్చింది. సో ఛార్జ్ అయితే అసలు లేదు. సో 0% ఛార్జ్ అయితే ఉంది. ఛార్జ్ అయితే పెడతాను. ఓకే, హాఫ్ అన్ అవర్ పైన నేను ఛార్జ్ పెట్టాను. సో 60% పైన ఛార్జ్ అయితే అయింది. ఆన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా కనెక్షన్ అయితే అడుగుతుంది అనమాట. దీనికి మీకు ఎంఐ ఫిట్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇంతకుముందు గతంలో మీరు కనుక ఎంఐ బ్యాండ్ 5, 4 అలాగే వీటన్నిటిని యూజ్ చేస్తుంటే సో ఈ ఎంఐ ఫిట్ గురించి అయితే మీకు తెలుస్తుంది అనమాట. మన పాత వీడియోలో అయితే మీరు చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ప్లస్ డివైస్ కనిపిస్తుంది కదా. సో ఈ డివైస్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి బ్యాండ్ అని ఉంది. సో బ్యాండ్ ని సెలెక్ట్ చేద్దాం. సో సెలెక్ట్ చేశాక సో సెర్చ్ అవడం అయితే చూడొచ్చు. ఓకే, వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ వచ్చింది, అంటే కనెక్ట్ అయితే అవుతుంది. అప్డేట్ వచ్చినట్టుంది. సో అప్డేట్ అయితే అవుతుంది. ఈ అప్డేట్ కూడా అవనిద్దాం. ఓకే, అప్డేట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అప్డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ స్క్రీన్ అయితే ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ చైనీస్ లో అయితే వచ్చింది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్యాండ్ సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్ లో మనకి లాంగ్వేజ్ ఉంది. సో లాంగ్వేజ్ లో మనం ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకి క్లాక్ అయితే కనిపిస్తుంది. సో డిస్ప్లే అయితే మాత్రం అట్రాక్టివ్ గా అయితే ఉందన్నమాట. సో ఇక్కడే మీకు స్టెప్ కౌంట్స్ ఎన్ని ఉన్నాయి. మీరు కావాలనుకుంటే క్లాక్ ఫేసెస్ ని చేంజ్ చేసుకోవచ్చు. చాలా క్లాక్ ఫేసెస్ ఉంటాయి, అంటే 60 పైనే క్లాక్ ఫేసెస్ ఉన్నాయి. ఏదో ఒక క్లాక్ ఫేస్ సెట్ చేసి చూద్దాం. సో నేను ఇదైతే సెట్ చేస్తాను ఇప్పుడు. ఓకే, క్లాక్ ఫేస్ అయితే సెట్ అయింది, మీరు చూడొచ్చు. చాలా అట్రాక్టివ్ ఉంది డిస్ప్లే అయితే మాత్రం. సో గతంలో వచ్చిన డిస్ప్లేస్ తో కంపేర్ చేస్తే ఈ క్యాప్సిల్ షేప్ లో డిస్ప్లే లోపల ఉండేది కాదు, కానీ ఇప్పుడు క్యాప్సిల్ షేప్ లో మనకి డిస్ప్లే రావడం వల్ల అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తుంది. ఇక ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఉన్నాయి, రిమైండర్ ఇవన్నీ మీరు అయితే ఆన్ చేసుకోవచ్చు. తర్వాత వైబ్రేషన్ ఉంది, హెల్త్ మానిటర్ ఉంది. సో ఇక్కడ నుంచి మీరు హార్ట్ రేటు, యాక్టివిటీస్, స్లీప్, సో ఇవన్నిటిని అయితే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక హోమ్ లోకి వచ్చిన తర్వాత స్లీప్ కౌంట్, బ్లడ్ ఆక్సిజన్, హార్ట్ రేటు, సో ఇవన్నీ అయితే మీకు ఇక్కడైతే కనిపిస్తున్నాయి ఈ అప్లికేషన్స్ లో. ఇందులోనే మీకు వచ్చరికి ఫైండ్ మై బ్యాండ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫైండ్ మై బ్యాండ్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు వైబ్రేషన్ అయితే వస్తూ ఉంటుంది అనమాట.
బ్యాండ్ లో కనుక చూస్తే ఇలా పైకంటే మనకి టచ్ స్క్రీన్ తో అయితే ఇదంతా పనిచేస్తుంది. స్టేటస్ ఉంది, పే ఉంది, హార్ట్ రేటు, SpO2, నోటిఫికేషన్, వర్కౌట్, స్ట్రెస్, బ్రీతింగ్, ఈవెంట్, అలారం, వెదర్, ఎయిర్పే ఇక్కడ మనకి ఇండియాలో అయితే పనిచేయదు. అలాగే మ్యూజిక్, వరల్డ్ క్లాక్, సెట్టింగ్స్, అలాగే మోర్ ఉన్నాయి. సో మోర్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కెమెరా యాక్సెస్ ఉంది. ఇక్కడ నుంచి మనకి కెమెరాని రిమోట్లీ యాక్సెస్ చేయొచ్చు. స్టాప్ వాచ్, టైమర్, అలాగే ఫైండ్ డివైస్ ఉంది. ఫైండ్ డివైస్ క్లిక్ చేయగానే సో మీకు ఇక్కడ అలారం మోగడం చూడొచ్చు. అంటే మన మొబైల్ ఎక్కడ ఉందనేది తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అలాగే ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుందాం అనమాట. ఈ ఫిట్నెస్ బ్యాండ్ లో మనకి డిస్ప్లే వచ్చేసరికి 1.56 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. MOLED డిస్ప్లే. ఇందులో PPI మనకి 326 PPI అయితే ఉంటుంది అనమాట. అంటే పిక్సెల్ పర్ ఇంచ్ చాలా థిక్ గా అయితే ఉంటుంది. దీనివల్ల మనకి డిస్ప్లే చూడడానికి చాలా ముచ్చటగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇక అలాగే ఇందులో మనకి ఫిట్నెస్ మోడ్స్ వచ్చేసరికి మొత్తం 30 మోడ్స్ అయితే ఉంటాయి. ఈ 30 మోడ్స్ లో మీకు 6 మోడ్స్ ఆటోమేటిక్ గా అయితే డిటెక్ట్ చేస్తుంది అనమాట. అంటే వాకింగ్ గానీ, అవుట్డోర్ రన్నింగ్, ట్రెడ్మిల్, సైక్లింగ్, రోవింగ్ మిషన్స్ వీటన్నిటిని మనం చేసేటప్పుడు ఆటోమేటిక్ గానే ఇది డిటెక్ట్ చేసి అయితే తీసుకుంటుంది. ఇక అలాగే ఈ బ్యాండ్ వచ్చేసరికి మీకు 5 ATM వాటర్ ప్రూఫ్ రేటింగ్ తో అయితే వస్తుంది. అంటే ఈ బ్యాండ్ యూజ్ చేసి మీరు స్విమ్మింగ్ కూడా అయితే చేసుకోవచ్చు. ఇక అలాగే ఈ వాచ్ లో మీకు హార్ట్ రేట్ మానిటర్, SpO2 ట్రాకింగ్, అలాగే స్లీప్ మానిటరింగ్ కూడా అయితే ఉంటుంది. ఇక ఈ బ్యాండ్ లోని పర్సనలైజ్ గురించి మాట్లాడుకుంటే మనకి క్లాక్ ఫేసెస్ గురించి మాట్లాడుకోవాలి. సో క్లాక్ ఫేసెస్ వచ్చేసరికి మొత్తం మీకు 60 పైనే వీళ్ళు క్లాక్ ఫేసెస్ అయితే ఇస్తున్నారు. ఫ్యూచర్ ఇంకా అప్డేట్స్ ద్వారా మీకు ఇంకా క్లాక్ ఫేసెస్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇందులో డిస్ప్లే వచ్చేసరికి మేజర్ గా మనం చెప్పుకోవాల్సింది అంటే గతంలో వచ్చిన వాటితో కంపేర్ చేస్తే మనకి కంప్లీట్ డిస్ప్లే, ఫుల్ డిస్ప్లే అయితే చూడడానికి ఉంటుంది. మనకి రౌండ్ సర్కిల్ లో అయితే మనకి డిస్ప్లే కనిపిస్తుంది. అంటే ఎడ్జెస్ కరువు తిరిగి అయితే కనిపిస్తుంటాయి. ఇంత ముందు వచ్చిన వాటిలో మనకి స్క్వేర్ గా చూడడానికి ఉంటుంది. అంటే 4 పలకలుగా కనిపిస్తూ ఉంటుంది. ఎడ్జెస్ వచ్చేసరికి మనకి కరువు తిరిగి అయితే ఉండేది కాదు డిస్ప్లే. బట్ ఇందులో వచ్చేసరికి మనకి కరువు తిరిగిన డిస్ప్లే అయితే చూడడానికి ఉంటుంది. దీనివల్ల మనకి డిస్ప్లే అంత ముందు బ్యాండ్స్ తో కంపేర్ చేస్తే మనకి చాలా అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇందులో మనకి PPI ఎక్కువగా ఉండటం, అలాగే బ్రైట్నెస్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనకి అవుట్ సైడ్ కూడా సో ఈ డిస్ప్లే విజువాలిటీ అనేది బాగుందని చెప్పొచ్చు. ఇంకా ఈ బ్యాండ్ లో మీకు వచ్చేసరికి బ్లాక్, బ్లూ, ఆరెంజ్, ఎల్లో, ఆలివ్, అలాగే లారీ ఈ కలర్స్ అయితే మీకు అవైలబుల్ లో ఉన్నాయి. వీటిని ఏముంది మనం స్ట్రాప్స్ మార్చుకొని కూడా అయితే సో ఈ కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక ఈ బ్యాండ్ లోనే మనం యూస్ఫుల్ ఫీచర్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే ఐడియల్ అలర్ట్ ఉంటుంది, మ్యూజిక్ ప్లే బ్యాక్ ఉంటుంది. మనం మ్యూజిక్ ని కూడా ఇక్కడ నుంచి కంట్రోల్ అయితే చేయవచ్చు. అలాగే ఫైండ్ మై ఫోన్ ఉంటుంది, ఫోన్ ని ఫైండ్ చేసుకోవచ్చు. ఫోన్ మ్యూట్ ఫీచర్ అయితే ఉంటుంది. మనకి ఆండ్రాయిడ్ ఓన్లీ అనమాట. ఆండ్రాయిడ్ ఫోన్స్ లో మీరు ఏమైనా కాల్స్ వచ్చినప్పుడు ఫోన్ మ్యూట్ లో అయితే పెట్టుకోవచ్చు. అలాగే డోంట్ డిస్టర్బ్ మోడ్ ఉంటుంది. అన్లాక్ ఫోన్స్ ఉంటుంది. అంటే MIUI అంటే షౌమీ మొబైల్స్ ఏవైతే ఉంటాయో, పోకో మొబైల్స్, వాటిని మీరు అన్లాక్ కూడా అయితే చేసుకోవచ్చు. అలాగే ఇన్కమింగ్ కాలింగ్ నోటిఫికేషన్ ఉంటుంది, వెదర్ ఫోర్కాస్ట్ ఉంటుంది, కౌంట్ డౌన్ టైమర్ ఉంటుంది, క్యాలెండర్ రిమైండర్ ఉంటుంది, ఎవ్రీ రిమైండర్ ఉంటుంది, ఈవెంట్ రిమైండర్ ఉంటుంది, అలాగే మెసేజ్ అలర్ట్ కూడా ఉంటుంది అనమాట. అంటే మీకు నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే మీకు అలర్ట్స్ అయితే చూపిస్తుంది. ఇవి ఇందులో ఉన్న ఫీచర్స్. సో ఇప్పుడు వచ్చేసరికి మనం SpO2 ఎలా పనిచేస్తుంది, ట్రాకింగ్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది అయితే తెలుసుకుందాం. నా దగ్గర వచ్చేసరికి బ్లడ్ ఆక్సిజన్ మీటర్ అయితే ఉంటుంది. సో దీన్ని ఒకేసారి అయితే నేను టెస్ట్ చేస్తాను. నేను ఇప్పుడు ఇది రైట్ రిస్ట్ కి అయితే పెట్టుకున్నాను అనమాట. సో నేను ఇక్కడ ఫింగర్ అయితే ఇస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం రెండిట్లోనూ యాక్యురసీ ఎలా ఉంటుంది, అసలు ఇది ఎలా చూపిస్తుంది అనేది. ఇక్కడ ఉంది SpO2 ఆన్ చేసా. సో ఇక్కడ ఇది కూడా ఆన్ చేద్దాం, చూద్దాం రెండు మీకు క్లియర్ కనిపిస్తుంది లేదు. ఇక్కడ 96 మనకి SpO2 అయితే ఉంది. హార్ట్ రేట్ వచ్చేసరికి మీకు 89, 90 అయితే చూపిస్తుంది అనమాట. సో ఇందులో చూస్తే మీకు 97% ఆక్సిజన్ ఉంది, అంటే SpO2 ఉంది, 90 హార్ట్ రేట్ మానిటర్ అయితే చూపిస్తుంది. సో ఇంచుమించు రెండు 1.2 ఇటుగా అయితే మాత్రం కరెక్ట్ గానే చూపిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీకు 97 చూపిస్తుంది, హార్ట్ రేట్ వచ్చేసరికి మీకు 92 అలా ఉంది. సో ఇందులో వచ్చేసరికి మీకు ఇది కూడా మనకి 97% చూపిస్తుంది SpO2. అలాగే హార్ట్ రేట్ వచ్చేసరికి 95 అయితే మీకు హార్ట్ రేట్ అయితే చూపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు వరకు నేను చాలా ఫిట్నెస్ బ్యాండ్స్ కానివ్వండి, వాచెస్ కానివ్వండి సో చూసాను. అందులో SpO2 మనకి ఫీచర్ ఉన్నప్పటికీ ఎక్కడ చూసినా సరే 97, 98 చూపించుకుంటూ వచ్చింది నాకు. సో లాస్ట్ టైం నాకు వచ్చేసరికి సాచురేషన్ పడిపోయినప్పటికీ 93 ఉన్నప్పటికీ అప్పటికి 97, 96 చూపించింది. సో ఇదైతే మాత్రం మీకు కొంచెం పర్ఫెక్ట్ గానే చూపిస్తుంది అని చెప్పొచ్చు అనమాట. ఒక విధంగా చెప్పాలనుకుంటే సో ఈ మీటర్ తో కంపేర్ చేస్తే ఇంచుమించు సేమ్ అయితే చూపించింది. సో ఈ విషయంలో అయితే మాత్రం ఖచ్చితంగా షామీని అయితే ఒప్పుకోవచ్చు. SpO2 ఓన్లీ మార్కెట్ చేసుకోవడానికే కాకుండా సో పనితీరు కూడా ఉందని చెప్పొచ్చు అనమాట. సో ఓవరాల్ గా నాకు బ్యాండ్ ఎలా అనిపించిందంటే మాత్రం గతంలో వచ్చిన బ్యాండ్స్ తో కంపేర్ చేస్తే డిజైన్ పరంగా మనకి ఎటువంటి డిఫరెన్స్ లేకపోయినప్పటికీ డిస్ప్లే పరంగా చూసుకుంటే చాలా అట్రాక్టివ్ గా ఉంది. కొన్ని ఫీచర్స్ కూడా మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఇంత ముందుతో కంపేర్ చేస్తే మనకి ఓవరాల్ డిజైన్ పరంగా మాత్రం అలాంటి ఫీల్ అయితే లేదు. సో ఈ ఫిట్నెస్ బ్యాండ్ మన ఇండియాలో ఎంతలో తీసుకొస్తారు ఏంటో తెలియదు. మేబీ నేను కూడా 2800 నుంచి 3000 రూపాయల్లో ఈ ఫిట్నెస్ బ్యాండ్ మన ఇండియాలోకి అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. మీరు ఎవరైనా కొనాలనుకుంటే బ్యాండ్ గుడ్ లో అవైలబుల్ ఉంది. బట్ అసలు నేనైతే ప్రస్తుతం రికమెండ్ చేయను. అక్కడ నుంచి రావాలంటే మీకు చాలా లేట్ అయిపోతుంది. ఈ లోపు ఇక్కడ మీకు ఈ బ్యాండ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. 3000 రూపాయల లోపు ఈ బ్యాండ్ తీసుకొస్తే
మంచి ఆప్షనే, తీసుకోదగ్గ బ్యాండే అవుతుంది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్ లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.